ముల్లంగి కూర. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. ముల్లంగి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే టేస్టీగా వండుతారనమాట మీరు. చూద్దాం. ఇందులో ఆ పొడి కనిపిస్తుంది కదా, అది పల్లీల పొడి. అది పల్లీల పొడి, అది స్పెషల్ అన్నమాట. ఆ పల్లీల పొడి వేస్తే కొంచెం స్మెల్ రాకుండా ఉంటుందని అది యాడ్ చేస్తాం. ఓకే. అయినా మన సైడ్ కొంచెం పల్లీలు, నువ్వుల పొడి ఇవన్నీ కూడా బాగా వాడతారు కదా. సరే మరి స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవడమే కదా. ఇంతవరకు నాకు తెలుసు స్టవ్ ఆన్ చేయడం వరకు. తర్వాత బాధ్యత అంతా మీదే అన్నమాట. ఓకే, ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఓకే. అబ్బో, ఆయిల్ బాగానే దట్టిస్తున్నారే. అందులో కొంచెం జీరా, కొంచెం ఆయిల్ మనకి వేడైన తర్వాత జీరా వేసుకుందాం. ఓకే. మీరు ఏం చేస్తూ ఉంటారండి? హౌస్ వైఫేనా? హౌస్ వైఫ్. లేటెస్ట్గా యూట్యూబ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓ ఓకే. సో చక్కగా మాట్లాడతారు. ఏంటి ఇంతకీ కాన్సెప్ట్ ఏంటి? వంటలు చేస్తారా? వంటలు, టూర్స్ అన్ని కవర్ చేస్తూ ఉంటా. అన్ని కవర్ చేస్తారన్నమాట. ఓకే. మీరు కూడా సెలబ్రిటీ అయిపోయారు అయితే. లేటెస్ట్ గా అవుతుందా? లేటెస్ట్ గా. సరే అయితే ఆయిల్ వేడైంది కదా, ఫస్ట్ జీరా కొంచెం యాడ్ చేసుకుందాం. ఓకే. ఇదిగోండి. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? పోలీస్ కానిస్టేబుల్. ఓ పోలీస్. ఓకే. పోలీసులకి రాయితీలు బాగుంటాయి కదండి. అంటే ఎక్కడికి వెళ్ళాలనుకున్నా వాళ్ళు ఈజీగా వెళ్ళిపోగలుగుతారు, ఏదైనా ఫ్రీగా తెచ్చేసుకోవచ్చు. అలాంటివి ఏమైనా ఉంటాయి? అలాంటివి ఏముండవు. ఏముండవా? చూసారా, సినిమాల్లో చూసి. సినిమాల్లో వేరే ఉంటుంది, బయట వేరే ఉంటుంది. ఓకే. మరి పోలీసు వాడు పెళ్ళంగా మీ 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 ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉంది? అసలు ఏంటి చెప్పండి. చాలా అంటే చాలా హ్యాపీ. కొంచెం మంచిగా అనిపిస్తుంది పోలీస్ భార్యను కదా ఎంతైనా. అంతే. ఊర్లో అందరు కూడా పోలీసుడు పెళ్ళం అనే అంటారా, లేదంటే గీతాంజలి అని పిలుస్తారా? గీతాంజలి అనే పిలుస్తారు. ఓకే. చాలా పెద్దోళ్ళు లాంటి వాళ్ళు ఉంటే కనుక అది పోలీసుడు పెళ్ళనరా అని చెప్పేసి అంతే, అలానే అంటారు. అంతేనా? ఓకే. మన ఫస్ట్ ఇది ఫ్రై అయిపోయింది, ఆనియన్స్ యాడ్ చేసేసుకుంటాం. ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా. ఎంతమంది పిల్లలు? నాకు ఒక పాప. ఒక పాప. ఓకే. పాప పేరు? ధృతికీర్తి. ధృతికీర్తి. వావ్, చాలా బాగుంది పేరు. థ్యాంక్ యూ. ధృతి అంటే? ధృతి అంటే ధైర్యం. ధైర్యం. కీర్తి అంటే పేరు ప్రతిష్టలు. ఓకే. ఎవరిది పాప పేరు పెట్టడంలో? డాడీ. వాళ్ళ డాడీదేనా? డాడీ అభిరుచి. ఓకే. ఓకే. నెక్స్ట్ ఏం వేస్తారు? నెక్స్ట్ ముల్లంగి యాడ్ చేసుకుందాం. ముల్లంగిని మనం కూర కాబట్టి ఎక్కువ వేయిస్తే అందులో ఉండే స్మెల్ కూడా పోతుంది. దాంతో పాటు ఇంకా మీరు ఎక్స్ట్రా పీల్ ఆఫ్ చేస్తాంగా కర్రీ వండేటప్పుడు, అందులో కొంచెం స్మెల్ తగ్గుతుంది పీల్ ఆఫ్ చేయడం వలన. ఓకే. ఇది మా మావయ్య వాళ్ళు పండించేవారు, మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను నేను. ఏంటి ముల్లంగా? మా మావయ్య వాళ్ళు వ్యవసాయం చేస్తారు. ఓకే. చిన్నప్పుడు ఇవి పండించేవారు. ఓ, బాగా ఎక్కువగా చేసుకుని తింటారు అక్కడ. స్పెషల్. మీ మావయ్య అంటే మీ మేనమామ గురించి మాట్లాడుతున్నారా? అంటే మావయ్య మేనమామ. ఓహోహో, అంటే మీ హస్బెండ్ వాళ్ళ డాడీ. ఓ, మీకు మేనమామేనా? బాగా దగ్గర సంబంధం అయితే. ఓకే. నెక్స్ట్ సాల్ట్. కారం. అల్లం వెల్లుల్లి పేస్ట్. పసుపు. ఓకే. ఆల్మోస్ట్ అన్ని వేసేసుకున్నాం మనం అయితే. అంతే. వంటలు చాలా ఈజీగా అయిపోతుంది కర్రీ. అవునవును. మీకు వంటలు అవి ఎవరు నేర్పించారు? మమ్మీ, అత్తయ్య గారు ఇద్దరు. లాస్ట్లో మనం అసలైన సీక్రెట్ ఇంగ్రీడియంట్
ఓన్లీ ఇది పల్లీల పొడేనా ఇంకేమైనా కలిపారా? అంతే, పల్లీల పొడి యాడ్ చేసేద్దాము. మిక్స్ చేయండి. ఇది ఎంత వేసుకోవాలన్నది ఏమైనా ఉంటుందా అండి? పల్లీల పొడి పల్లీలు ఎంతైనా వేసుకోవచ్చు, టేస్ట్ కొంచెం ఎన్రిచ్ చేస్తుంది కదా. ఎక్కువ వేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది. ఓకే. ఇవన్నీ పొడులు చేసి పెట్టేస్తారా మీరు? అప్పటికప్పుడే చేసుకుంటారా? అప్పటికప్పుడు చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెష్ గా. ఓకే. ఇది మా హస్బెండ్ చాలా అంటే చాలా ఇష్టం కదా. చూసారా, నా గురించి అని చెప్పేసి అని మీకు మీ హస్బెండ్ కి నచ్చిన వంటకాలే మా వాళ్ళందరికీ పరిచయం చేస్తున్నారా మీరు? అంతే. ఇలానే తిప్పుకుంటారా? సరే, ఇప్పుడు మూత పెట్టేద్దామా? పెట్టేసేయండి. ఓకే, రెడీ అయిపోయినట్టే కదా? రెడీ అయిపోయింది. ముల్లంగి కూర బౌల్లో ఎంత గుమగుమలాడుతుందో తెలుసా పల్లీల పొడి వేయడం వల్ల. స్మెల్ వస్తుంది అన్నారు, అసలు ఛాన్సే లేదు. ఇలా చూడడానికి మనకు ఆలులా అనిపిస్తుంది, ఆలు పల్లీలు లాగా. టేస్ట్ చూస్తే తెలుస్తుంది ఇది కదా. చూడడానికి ఆలులా అనిపించిన టేస్ట్ వేరేగా ఉంటుంది. చూసారు కదా, మండపేట స్పెషల్ ముల్లంగి కూర రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ముల్లంగి కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ముల్లంగి ముక్కలు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పల్లీల పొడి. ముల్లంగి కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ముల్లంగి ముక్కలు వేసి వేగాక అందులో సరిపడా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పల్లీల పొడి వేసి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ముల్లంగి కూర రెడీ.